Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. Boss రాము వెళ్ళి ప్రసాద్ సార్ని నా క్యాబిన్కు రమ్మని చెప్పు. రాము, go and tell Prasad sir to come to my cabin. రాము, అలాగే సార్. ఓకే సార్. క్లర్క్ రాము ప్రసాద్ వద్దకు వెళ్ళి, రాము ద క్లర్క్ హ్యావింగ్ గాన్ టు ప్రసాద్. ప్రసాద్ సార్, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. ప్రసాద్ సార్, ద బాస్ ఈజ్ కాలింగ్ యూ. ప్రసాద్, ఎందుకో చెప్పాడా? డిడ్ హీ టెల్ యూ వై? రాము, లేదు, కానీ చాలా సీరియస్గా కనిపిస్తున్నారు. నో హీ డిడింట్, బట్ హీ ఈజ్ లుకింగ్ వెరీ సీరియస్. ఆర్ హీ లుక్స్ వెరీ సీరియస్. ప్రసాద్, ఏం జరిగి ఉండొచ్చు? వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్? సరే, నేను వెళ్ళి తనతో మాట్లాడుతాను. ఓకే, ఐ విల్ గో అండ్ టాక్ టు హిమ్. ఈ ఫైల్ తీసుకెళ్ళి మూర్తి సార్కు ఇవ్వు. టేక్ దిస్ ఫైల్ అండ్ గివ్ ఇట్ టు మూర్తి సార్. ఓకే సార్. బాస్ క్యాబిన్ వద్ద, ఎట్ ద బాస్ క్యాబిన్. ప్రసాద్, లోపలికి రావచ్చా సార్? మే ఐ కమ్ ఇన్ సార్? బాస్, లోపలికి రా ప్రసాద్. కమ్ ఇన్ ప్రసాద్. కూర్చో. టేక్ ఏ సీట్. సార్ పిలిచారంట. సార్, ఐ వాజ్ టోల్డ్ యూ కాల్డ్ ఫర్ మీ. మీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? హౌ ఫార్ హ్యాజ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ ప్రోగ్రెస్డ్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, వాట్స్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్? ప్రసాద్, పూర్తయింది సార్. ఇట్స్ డన్ సార్. ఫైనల్ చెకింగ్ కోసం మూర్తి గారికి ఫైల్ పంపించాను. ఐ హ్యావ్ సెంట్ ద ఫైల్ టు మూర్తి సార్ ఫర్ ఫైనల్ చెకింగ్. ఈరోజు సాయంత్రం వరకు మీకు సబ్మిట్ చేస్తాను. ఐ విల్ సబ్మిట్ ఇట్ టు యూ బై దిస్ ఈవినింగ్. బాస్, వెరీ గుడ్. అది సరే కానీ నీ ఫ్రెండ్ శర్మ 2 రోజులకే లీవ్ పెట్టి 4 రోజులైనా ఆఫీస్కు రావడం లేదు. దట్స్ ఓకే, బట్ యువర్ ఫ్రెండ్ శర్మ అప్లైడ్ ఫర్ 2 days లీవ్ అండ్ హ్యాజంట్ బీన్ కమింగ్ టు ది ఆఫీస్ ఈవెన్ ఆఫ్టర్ 4 days. ప్రసాద్, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు సార్. హీ టోల్డ్ మీ హిస్ ఫాదర్స్ హెల్త్ వాజ్ నాట్ గుడ్ సార్. బాస్, ఫోన్ ఎత్తడం లేదు. హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్. తిరిగి కాల్ కూడా చేయడం లేదు. హీ ఈజ్ నాట్ ఈవెన్ కాలింగ్ బ్యాక్. ప్రసాద్, ఈరోజు నేను తన ఇంటికి వెళ్ళి కనుక్కుంటాను సార్. ఐ విల్ గో టు హిస్ హౌస్ టుడే అండ్ ఫైండ్ అవుట్ సార్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, టుడే ఐ విల్ విజిట్ హిస్ హోమ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్ సార్. బాస్, ఆఫీస్లో తన పనంతా పెండింగ్లో ఉంది. ఆల్ హిస్ వర్క్ ఇన్ ది ఆఫీస్ ఈజ్ పెండింగ్. ఆఫీస్లో తన వర్క్ పెరిగిపోతుంది. హిస్ వర్క్ ఈజ్ పైలింగ్ అప్ ఇన్ ది ఆఫీస్. తను రేపు ఆఫీస్కు రాకపోతే ఉద్యోగంలో నుంచి తీసేయాల్సి వస్తుంది. ఇఫ్ హీ డజంట్ కమ్ టు ది ఆఫీస్ టుమారో, వీ విల్ హ్యావ్ టు టర్మినేట్ హిమ్. ప్రసాద్, అలా అనకండి సార్. ప్లీజ్ డోంట్ సే దట్ సార్. ఆర్ దయచేసి అలా అనకండి సార్. తను ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. హీ ఈజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. బాస్, తనకిచ్చిన వర్క్ పూర్తి చేయడానికి 2 రోజుల టైమే ఉంది. హీ హ్యాస్ ఓన్లీ 2 days టైమ్ టు కంప్లీట్ ద వర్క్ అసైన్డ్ టు హిమ్. ఈలోగా పని పూర్తి చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ హీ డజంట్ ఫినిష్ ఇట్ విత్ ఇన్ దిస్ టైమ్, ఐ విల్ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. అతనికి అర్థమయ్యేలా చెప్పి
రేపటి నుంచి ఆఫీస్కు తీసుకురా. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్ ఇన్ ఎ వే హీ అండర్స్టాండ్స్ అండ్ బ్రింగ్ హిమ్ టు ది ఆఫీస్ ఫ్రమ్ టుమారో. సాయంత్రం ప్రసాద్ శర్మ ఇంటికి వెళ్ళాక, ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ ప్రసాద్ గోస్ టు శర్మాస్ హౌస్. ప్రసాద్, శర్మ ఇంట్లో ఉన్నావా? శర్మ, ఆర్ యూ హోమ్? జానకమ్మ, శర్మ వాళ్ళ తల్లి అండి. లోపలికి రా ప్రసాద్. కమ్ ఇన్ సైడ్ ప్రసాద్. శర్మ ఇంట్లోనే ఉన్నాడు. శర్మ ఈజ్ ఎట్ హోమ్ ఇట్ సెల్ఫ్. 4 రోజులుగా దిగులుగా ఉంటున్నాడు. హీ ఈజ్ బీన్ ఫీలింగ్ లో ఫర్ ద పాస్ట్ 4 days. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్: he is been feeling down, or he is been feeling off, or he is been feeling low. ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. He hasn't been coming out of the house. ఏం జరిగిందని అడిగితే ఏం చెప్పడు. When I ask him what happened, he doesn't say anything. టైంకు భోజనం చేయడం లేదు. He is not eating on time. సరిగా నిద్రపోవడం లేదు. నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ. ఫోన్ వచ్చినప్పుడు లేదా ఫోన్ రింగ్ అయితే పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెన్ హీ రిసీవ్స్ అ కాల్, హీ ఈజ్ గోయింగ్ అసైడ్ అండ్ టాకింగ్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్: వెన్ ద ఫోన్ రింగ్స్, హీ ఈజ్ గోయింగ్ అసైడ్ అండ్ టాకింగ్. ప్రసాద్, నేను తనతో మాట్లాడతాను ఆంటీ. ఐ విల్ టాక్ టు హిమ్ ఆంటీ. అన్నట్లు అంకుల్కు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బై ద వే, హౌ ఈజ్ అంకుల్స్ హెల్త్ నౌ? జానకమ్మ, ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. వీఆర్ గెటింగ్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్. ఇంకా కోలుకోలేదు. హీ హ్యాజంట్ రికవర్డ్ యెట్. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇట్స్ కాస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. బహుశా శర్మ అందుకే ఇలా అయిపోయాడేమో. Maybe that's why Sharma has become like this. Or perhaps that's why Sharma has become like this. కనీసం నువ్వైనా తనకు ధైర్యం చెప్పు. At least you tell him to stay strong. Or encourage him to be brave. ప్రసాద్, సరే ఆంటీ, నేను తనతో మాట్లాడి చూస్తా. All right ఆంటీ, I will talk to him and see. ప్రసాద్ శర్మ రూమ్కి వెళ్తాడు. ప్రసాద్ గోస్ టు శర్మాస్ రూమ్. ప్రసాద్, ఏంటిది? జాబ్కు రిజైన్ చేసి ప్రస్తుత జాబ్కు రిజైన్ చేసి పౌరోహిత్యం చేయాలనుకుంటున్నావా? వాట్స్ దిస్? ఆర్ యూ థింకింగ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ యువర్ కరెంట్ జాబ్ అండ్ టేకింగ్ అప్ ప్రీస్ట్హుడ్? శర్మ, అలాంటిదేం లేదు. నథింగ్ లైక్ దట్. ప్రసాద్, ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదు. యు ఆర్ నాట్ ఈవెన్ ఆన్సరింగ్ ద ఫోన్. బాస్ నీపై చాలా కోపంగా ఉన్నాడు. ద బాస్ ఈజ్ వెరీ యాంగ్రీ విత్ యూ. ఆఫీస్కు వచ్చే ఉద్దేశం ఉందా లేదా? డూ యూ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ టు ది ఆఫీస్ ఆర్ నాట్? ఎందుకంత బాధపడుతున్నావు? వై ఆర్ యూ సో అప్సెట్? ఆర్ వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్? శర్మ, ఏం చేయమంటావు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఆర్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? నా శాలరీ నాన్న ట్రీట్మెంట్కు కూడా సరిపోతలేదు. మై శాలరీ ఈజ్ నాట్ ఈవెన్ ఎనఫ్ ఫర్ మై ఫాదర్స్ ట్రీట్మెంట్. మై శాలరీ ఈజ్ నాట్ ఈవెన్ ఎనఫ్ ఫర్ మై ఫాదర్స్ ట్రీట్మెంట్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్: మై శాలరీ ఈజంట్ ఈవెన్ ఎనఫ్ టు కవర్ మై ఫాదర్స్ ట్రీట్మెంట్. అప్పులు పెరిగిపోతున్నాయి. డెట్స్ ఆర్ జస్ట్ పైలింగ్ అప్. ప్రసాద్, అంకుల్కి ఇలా జరుగుతుందని మనం ఊహించామా? డిడ్ వీ ఎవర్ థింక్ ఆర్ యాంటిసిపేట్ సంథింగ్ లైక్ దిస్ వుడ్ హ్యాపెన్ టు అంకుల్? ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక దశలో ఇలాంటి కష్టాలు వస్తాయి. Everyone faces difficulties like this at some point in their life. Or alternative sentence: everyone faces tough times at some stage in life. ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు పోతాయా?
Do you think sitting around and crying will solve anything? Or will the problems go away if you keep sitting and crying about them? ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. If we think, we will find some solution. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. One should be brave at times like this, or this is when you need to be strong, or it's at times like this that we need to be strong. మీ నాన్నగారికి ఏమీ కాదు. Nothing will happen to your father. రేపు నిన్ను ఆఫీస్కి తీసుకొస్తానని బాస్తో చెప్పాను. I told the boss that I will bring you to the office tomorrow. I told the boss that I will bring you to the office tomorrow. ఏమంటావు? What do you say? ఎవరో ఫోన్ చేస్తున్నట్లున్నారు, మాట్లాడు. Someone seems to be calling you, answer the phone. ఎందుకు అన్నిసార్లు చేస్తున్నారు? Why are they calling so often? Or why are they calling so many times? శర్మ, ఇలాగే రోజంతా కాల్ చేసి వేధిస్తున్నారు. They are harassing me by calling like this all day long. ప్రసాద్, ఎవరు చేస్తున్నారు? Who is calling you? Personal loan recovery ఏజెంట్లు. Recovery agents for the personal loan. ప్రసాద్, అవునా? లోన్ ఎప్పుడు తీసుకున్నావు? Oh really? When did you take the loan? శర్మ, సంవత్సరం అయ్యింది. It's been a year, or it's been a year now. ప్రసాద్, ఎంత తీసుకున్నావు? How much did you take? శర్మ, 6 లక్షలు, 6 lakhs. ప్రసాద్, అంత ఎందుకు తీసుకున్నావు? Why did you take such a huge amount? Or why did you take such a large amount? EMI ఎంత? How much is the EMI? శర్మ, EMI 18,000. The EMI is 18,000. ప్రసాద్, నీ జీతమే 30,000 కదా. Isn't your salary only 30,000? అంత EMI ఎలా కడతావు? How will you manage such a high EMI? Or how will you pay such a high EMI? ఇంట్లో ఖర్చులు ఉండవా? Don't you have household expenses? శర్మ, 2 నెలల క్రితం వరకు EMI సరిగానే పే చేశాను. I paid the EMI on time until 2 months ago. నాన్నకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నా జీతం అంతా ఆయన ట్రీట్మెంట్కే పోతుంది. But ever since my father's accident, my entire salary has been going towards his treatment. ప్రసాద్, అసలు ఈ లోన్ ఎందుకు తీసుకున్నావు? Why did you take the loan in the first place? శర్మ, మా అక్క పెళ్ళికి నాన్న ఒకరి వద్ద 80,000 అప్పు తెచ్చాడు. For my sister's wedding, my father borrowed 80,000 from someone. అది మిత్తితో 1,00,000 వరకు అయ్యింది. With interest, it became almost 1,00,000. తరువాత వాళ్లకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. Later, they needed the money back urgently. ఆ సమయంలో డబ్బు ఎక్కడా సర్దుబాటు చేయలేకపోయాను. At that time, I couldn't arrange the money from anywhere. అదే సమయంలో లోన్ ఆఫర్ ఉందని బ్యాంకు నుంచి కాల్ చేశారు. Around the same time, I got a call from the bank offering a loan. అందుకే లోన్ తీసుకున్నా. That's why I took the loan. ప్రసాద్, నీకు కావాల్సింది 1,00,000 రూపాయలే. మరి 6 లక్షలు ఎందుకు తీసుకున్నావు? You only needed 1 lakh. Then why did you take 6 lakhs? శర్మ, లోన్ ఆఫర్ 6 lakhs వరకు ఉందని చెప్పారు. 6 లక్షల వరకు ఉందని చెప్పారు. They said the loan offer was up to 6 lakhs. 1 lakh అప్పు తీర్చి
మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నా. I thought I would repay the debt with 1 lakh and use the rest to start a small business. ప్రసాద్, ఏం బిజినెస్ చేశావు? What kind of business did you do? శర్మ, ఏ బిజినెస్ చేయలేదు. I didn't do any business. ప్రసాద్, మరి మిగతా డబ్బు ఏం చేశావు? Then what did you do with the remaining money? శర్మ, అందరి ఇళ్లలో మంచి టీవీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఉన్నాయి. Everyone has good TVs, sofas, dining tables, refrigerators and washing machines in their homes. మా ఇల్లు బోసిగా అనిపించింది. Our house felt so empty. అందరి ముందు చిన్నతనంగా అనిపించి అవన్నీ కొన్నాను. I felt embarrassed, so I bought all those things. ప్రసాద్, ఎవరో ఏదో అనుకుంటారని బాధపడి అప్పు చేసి ఇవన్నీ కొన్నావా? Did you buy all these just because you were worried about what others might think? అంతకన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. There can't be a more foolish thing than that. అప్పు చేసిన ప్రతి రూపాయిని పద్ధతిగా ఖర్చు పెట్టాలి. Every rupee borrowed should be spent wisely. టీవీలు, సోఫాలు డబ్బు తెచ్చి పెడతాయా? Do TVs and sofas bring in money? Bring in means to earn or generate more money. నీకేదైనా కావాలంటే డబ్బు పొదుపు చేసుకొని కొనాలి. If you need something, you should save money and buy it. Or if you want something, you should save money and buy it. ఇలా అప్పు చేసి కాదు. Not by borrowing like this. ఉన్న దాంట్లో సంతోషంగానైనా ఉండాలి, లేదంటే కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించే దారులు వెతకాలి. You should either be happy with what you have or find ways to work harder and earn more. You should either be happy with what you have or find ways to work harder and earn more. విలువైన వస్తువులు, లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అవి కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి నీదై ఉండాలి. It's not wrong to want valuable items or a luxurious life, but every rupee you spend for those should be your own. క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్పై ఆధారపడితే ఇలాగే జరుగుతుంది. If you rely on credit cards and personal loans, this is what will happen. Or alternative sentence, depending on credit cards or personal loans will lead to situations like this. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. Circumstances won't always remain the same. Circumstances won't always remain the same. రికవరీ ఏజెంట్లు ఫోన్ చేస్తున్నారని ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావా? ఆర్ యూ సిట్టింగ్ ఎట్ హోమ్ ఫీలింగ్ బ్యాడ్ జస్ట్ బికాజ్ రికవరీ ఏజెంట్స్ ఆర్ కాలింగ్ యూ? రేపు వాళ్ళు ఇంటికి కూడా వస్తారు, అప్పుడేం చేస్తావు? టుమారో దే మైట్ ఈవెన్ కమ్ టు యువర్ హౌస్. వాట్ విల్ యూ డూ దెన్? ఇదేంటి, ఈ కొత్త అలవాటు కూడా చేసుకున్నావా? వాట్స్ దిస్? హ్యావ్ యూ డెవలప్డ్ or picked up this new habit too? ఏంటది? బ్రాందీనా, విస్కీనా? What is it? బ్రాండీ or whiskey? శర్మ, అది కూల్ డ్రింకే. It's just a cool drink. ప్రసాద్, నాకివ్వు, తాగి చూస్తాను. Give it to me, I will drink and see. ప్రసాద్ తాగేందుకు ప్రయత్నిస్తుండగా శర్మ ఆ గ్లాసును లాక్కొని కింద పడేస్తాడు. As Prasad tries to drink, Sharma snatches the glass and throws it down. Prasad, thumbs up కదా, it's just thumbs up, right? ఎందుకు అలా పడేశావు? Why did you throw it like that? Or why did you drop it like that? అందులో ఏం కలిపావు? What did you mix in it?
అందులో నుంచి ఏదో ఘాటు వాసన వస్తుంది. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ స్మెల్ కమింగ్ ఫ్రమ్ ఇట్. నిజం చెప్పు, టెల్ మీ ద ట్రూత్. విషం కలపలేదు కదా? యూ హ్యావెంట్ మిక్స్డ్ పాయిజన్ ఇన్ ఇట్, హ్యావ్ యూ? యూ హ్యావెంట్ మిక్స్డ్ పాయిజన్ ఇన్ ఇట్, హ్యావ్ యూ? శర్మ కళ్ళల్లో కన్నీరు చూసి, సీయింగ్ టియర్స్ ఇన్ శర్మాస్ ఐస్, ప్రసాద్, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు కమిట్ సూసైడ్? ఈరోజు నేను రాకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగేది. ఇఫ్ ఐ హ్యాడెంట్ కమ్ టుడే, వాట్ ఎ టెరిబుల్ థింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? చావే దీనికి పరిష్కారమా? ఈజ్ డెత్ ది ఓన్లీ సొల్యూషన్ టు దిస్? నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీకి దిక్కెవరు? ఇఫ్ యూ డై, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నువ్వు లేకుంటే వాళ్ళు ఏమవుతారో ఆలోచించావా? హ్యావ్ యూ థాట్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్? ఈ సమస్యకు పరిష్కారం ఏంటని ఎవరినైనా అడిగావా? హ్యావ్ యూ ఆస్క్డ్ ఎనీవన్ వాట్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ ఈజ్? ఏదైనా లీగల్ హెల్ప్ తీసుకున్నావా? హ్యావ్ యూ సాట్ ఎనీ లీగల్ హెల్ప్ ఆర్ డిడ్ యూ సీక్ ఎనీ లీగల్ హెల్ప్? పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి కొన్ని రైట్స్ ఉంటాయి. దోస్ హూ టేక్ పర్సనల్ లోన్స్ హ్యావ్ సర్టన్ రైట్స్ ఆర్ సమ్ రైట్స్. నీ హక్కులను విస్మరిస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే పోలీసులు, న్యాయ వ్యవస్థను సంప్రదించాలి. ఇఫ్ ఎనీవన్ హెరాసెస్ యూ బై ఇగ్నోరింగ్ యువర్ రైట్స్, యూ షుడ్ అప్రోచ్ ద పోలీస్ అండ్ ద జ్యుడిషియరీ. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈఎంఐ తగ్గించి టెన్యూర్ పెంచుకోవచ్చు, లేదా ప్రిన్సిపల్ అమౌంట్ సెటిల్ చేసి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్, యూ కెన్ రెడ్యూస్ యువర్ ఈఎంఐ అండ్ ఇంక్రీజ్ యువర్ టెన్యూర్ ఆర్ సెటిల్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. లీగల్ హెల్ప్ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఇఫ్ యూ టేక్ లీగల్ హెల్ప్, యూ విల్ కమ్ టు నో మెనీ మోర్ థింగ్స్. ఆత్మహత్యకు పాల్పడటం తప్పు. కమిటింగ్ సూసైడ్ ఈజ్ రాంగ్. సమస్యలతో పోరాడేందుకు ఇంకెన్నో మంచి మార్గాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ బెటర్ వేస్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ ఆర్ టు ఫైట్ అగెయిన్స్ట్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయడం జరిగిందండి. చివరగా, అప్పు ప్రాణానికి ముప్పు. డెట్ ఈజ్ ఎ థ్రెట్ టు లైఫ్, సో స్టే అవే ఫ్రమ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో, యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.